వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం. మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఆలస్యం? మీకోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9392388379. ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ 99 నందు మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు. 13/5/2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. దీనికి అందరికీ కూడా దీంట్లో ముఖ్య పాత్ర ఉద్యోగస్తులది ముఖ్య పాత్రగా మేమందరం భావిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు గెలిచిన నంద్యాల జిల్లా గెలిచిన ఎమ్మెల్యేలందరికీ మరియు 12/6/2024లో నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించినందుకు ప్రత్యేకంగా ఏపీ ఎన్జిఓస్ తరఫున, రాష్ట్రం తరఫున మరియు నంద్యాల జిల్లా తరఫున వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నూతన ముఖ్యమంత్రి గారి దృష్టిలో మేమందరం ఉద్యోగస్తులందరం చెప్పడం ఏమంటే, మీరు ఏ పని చెప్పినా అది ప్రజలకు చేర్చే విధంగా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మీ ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అయితే మేము ప్రజలకు చేరుస్తామో అదే విధంగా ఉన్న ఉద్యోగస్తులకు ఉన్న చిన్న చిన్న కోరికలన్నీ కూడా మీరు ప్రత్యేకంగా చొరవ చూపి ప్రత్యేకంగా మా మీద శ్రద్ధ చూపాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు రావాల్సిన 12 PRC అయితేనేమి, CBS రద్దు అయితేనేమి, DA అరియర్స్ అయితేనేమి, మరియు 1వ తేదీ అందరికీ పెన్షనర్స్కు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా అవుట్సోర్సింగ్లకు ఉద్యోగస్తులందరూ కూడా 1వ తేదీ జీతం వచ్చే విధంగా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి మరొకసారి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు మన నంద్యాల తాలూకా తరఫున, నంద్యాల నియోజకవర్గం తరఫున ఘన విజయం సాధించిన మన ఫరూక్ సార్ గారికి ప్రప్రథమంగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా తెలుసు ఉద్యోగులు ఎంత పాత్ర వహించినారు ఈ ఎలక్షన్స్ అనేది. గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడినామో ఆ ఇబ్బందులు దృష్టి పెట్టుకొని ఈ ప్రభుత్వానికి ఎంత సహకరించిన విషయాన్ని కూడా మన ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా తెలుసు. మరియు మన రేపు 12వ తేదీ ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారు కూడా మా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నంద్యాల జిల్లా పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మేము చేసిన కృషిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు మా ఉద్యోగస్తుల సమస్యలు, మావన్నీ గొంతెమ్మ కోరికలేం కాదు, మాకు రావాల్సిన రాయితీలు అయితేనేమి, CPS మన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు CPS రద్దు చేస్తారని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. బట్ CPSని రద్దు చేయకోకుండా ఉద్యోగస్తులను CPS ఎంప్లాయీస్ని మానసిక క్షోభకి గురి చేయడం జరిగింది. అన్ని దృష్టిలో పెట్టుకునే ఆ పొద్దు మేము ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మేము ఉద్యోగస్తులందరము సహకరించడం అనేది. కాబట్టి దయచేసి మాకు PRC అయితేనేమి, మా పెండింగ్ సమస్యలు అయితేనేమి, సరెండర్ లీవ్లు అయితేనేమి, ఈ మధ్య మన కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఉద్యోగ సమస్యల పట్ల నేను సానుకూలంగా వ్యవహరిస్తా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అలాగే మా ఉద్యోగస్తుల పట్ల మమ్మల్ని కూడా ప్రజల్లో భాగంగా చూసుకొని మా సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే మేము కూడా ప్రభుత్వానికి అన్ని విధాలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఒక్కసారి మన నూతనంగా ఏర్పడబోతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన కృతజ్ఞతాంజలి తెలుపుకుంటున్నాం. నా పేరు మణిశేఖర్ రెడ్డి, ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్, నంద్యాల తాలూకా. ఈ మధ్య మే 18వ తేదీ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మన చంద్రబాబు నాయుడు గారు ఘన విజయం సాధించిన ఎన్డీఏ ప్రభుత్వం కూటమితో 160 సీట్లు సాధించి ఎదుటి గవర్నమెంట్ను క్లీన్‌చిప్ చేయడము, అందులో భాగంగా ఎంప్లాయీస్ భారీగా మద్దతు ఇచ్చి గెలిపించినందుకు ఆ చంద్రబాబు నాయుడు అందరినీ కూడా గుర్తుపెట్టుకొని మొన్ననే రీసెంట్గా ఈ మధ్యనే ఉద్యోగస్తుల రాయితీలు కానీ, PRC అయితేనేమి, CPS దాని మీద చర్చ చేసి అందరికీ బాగా చేస్తా అన్నాడు. అదేవిధంగా చేస్తే ఈ గవర్నమెంట్ అనేది ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మేము ప్రజల వద్దకు తీసుకుపోయి మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా గుర్తిస్తారు కూడా చేస్తామని, వచ్చిన తర్వాత దాన్ని పరిశీలన చేసి ఈ 143 జీవో అయితేనేమి, ఈ ట్రాన్స్ఫర్ల విషయం క్లారిటీగా మన చీఫ్ సెక్రటరీ కానీ అందరితో కలిసి దాన్ని కలిసికట్టుగా బాగా చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు, ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రిగా చేసిన మోడీ గారికి కూడా శుభాకాంక్షలు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఘన విజయం సాధించడంలో ముఖ్య పాత్ర వహించిన ఉద్యోగులందరికీ ఈ గవర్నమెంట్ అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అంతేగాక ఇంతకుముందు మేము ఎంత హీనంగా మమ్మల్ని చూసి మమ్మల్ని ఉద్యోగస్తులను ఎంత కష్టపెట్టాడో ప్రతి ఒక్క ఉద్యోగస్తులను కూడా తెలుసు. అలాంటి కష్టం లేకుండా మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ మీ యొక్క ఉద్యోగులుగా భావించి మా అందరికీ న్యాయం చేసి ప్రతి ఒక్క క్లాస్ 4 నుంచి గరిష్ట స్థాయి వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ విధానాలను కూడా అందరికీ మంచి చేయాలని గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కోరుకుంటున్నారు.